వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన కొట్టగులి భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా పిఓ గారికి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ సుభద్ర గారికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మరి ముఖ్యంగా విచ్చేసినటువంటి పెద్దలు సర్పంచులకు, అదేవిధంగా ఎంపీటీసీలకు, అధికారులకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా యొక్క పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన ప్రపంచ ఆదివాసీ ప్రజలకు మన యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రపంచ ఆదివాసీ యొక్క హక్కులను, చట్టాలను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, మన యొక్క హక్కులను కాపాడుకోవాలి జరగాలి అంటే మనం మన యొక్క హక్కులను కాపాడుకోవాలి. అభివృద్ధి బాటలో జరపాలి అంటే ఒక మన యొక్క హక్కులే కాదు, అదేవిధంగా మన కింద స్థాయిలో గ్రామ పరిధిలో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలను అభివృద్ధి జరగాలి. అలా జరిగినప్పుడే మనకు ఆదివాసుల యొక్క హక్కులను లభిస్తుంది. అదేవిధంగా మనం బాగా అభివృద్ధి బాటలో జరగాలి అంటే విద్యార్థులందరూ కూడా బాగా చదివి ఉన్నత స్థాయిలో చేరి మన యొక్క హక్కులను కాపాడుకున్నట్లయితే అభివృద్ధి అనేది జరుగుతుంది. నేను ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ.